హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. షర్మిల గారు అండ్ జగన్ గారిని మొన్నటి వరకు కూడా టార్గెట్ చేస్తూ ఎన్నో ట్వీట్లు చేయడం, విమర్శలు చేయడం ఇవన్నీ కూడా చూసాం. వాళ్ళిద్దరికీ కూడా మధ్య వివాదాలు నడుస్తున్న విషయం అందరికీ కూడా తెలిసిందే. అయితే రీసెంట్గా జగన్ గారికి మద్దతు తెలుపుతూ షర్మిల గారు ఒక ట్వీట్ చేశారని చెప్పేసి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడం చూస్తున్నాం. మరి నిజంగా షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారా, మద్దతు తెలుపుతున్నారా, అసలు ఏ సందర్భంలో ఆ ట్వీట్ చేశారు, ఏం చేశారు? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, షర్మిల గారు అంటే చాలు జగన్ గారి పైన రెచ్చిపోతూ విమర్శలు చేస్తూ ఆయనకు అగనిస్ట్గా ఎన్నో ట్వీట్లు చేయడం మనం చూసాం. అయితే ఇప్పుడు తను యూటర్న్ తీసుకొని జగన్ గారికి మద్దతు తెలుపుతుందని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం. సార్ అంటే ఏ సందర్భంలో షర్మిల గారు జగన్ గారికి మద్దతు తెలిపారు, ఏం జరిగింది సార్? అసలు అక్కడ జరిగింది ఏంటంటే, షర్మిల గారు పీసీసీ చీఫ్ ఏపీకి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి మీద దియ్యబట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధించినప్పుడు వాళ్ళు ఫీల్ అయిపోయి మాట్లాడితే సరే జగనన్న గారు అని కూడా సంబోధించారు. వీళ్ళు వెంటనే వైసీపీ వర్గీయులందరూ బసపునూరి షర్మిల శాస్త్రి, షర్మిల రెడ్డి కాదు, రాజశేఖర రెడ్డి బిడ్డ కాదు, ఏవో రకరకాలు చేశారు. నేను అప్పుడు ఇప్పుడు చెప్పేది ఒకటే మాట, షర్మిల గారు ఫోకస్ జగన్ మీద కాదు, టీడీపీ మీద కాదు, ప్రభుత్వం ఎవరు నడిపిస్తున్నారో వాళ్ళ మీద. ఒక ప్రతిపక్ష స్థాయిలో లేదంటే ప్రత్యర్థుల స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఫస్ట్ దియ్యబట్టేది ప్రభుత్వం మీద కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 లీకేజ్ అయింది, ఫస్ట్ ఎవరిని అంటారు? ప్రభుత్వం మీద పడతారు. బీఆర్ఎస్ హయాంలో జరిగింది కాబట్టి ఇటు బీజేపీ అటాక్ చేసింది, కాంగ్రెస్ అటాక్ చేసింది, ఆ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుండి అప్పుడు అది కూడా అటాక్ చేసింది. ఎవరుంటే వాళ్ళ మీద కదా. లేదంటే ఒక దగ్గర దొమ్మి జరిగింది, కొట్లాడు జరిగింది, 10 మంది తొక్కిసలాడు చనిపోయారు, ప్రభుత్వ వైఫల్యం రా, పోలీసులు నిర్లక్ష్యం రా అనేస్తారు. ప్రభుత్వం ఏం చేస్తుంది దానికి? ఒకేసారి మీరు పొండ్రా అక్కడికి ఎంతమంది గుంపులుగా పొండని ప్రభుత్వం ఏమైనా చెప్పిందా? లేదు. సరే వెళ్తారని తెలిసి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ప్రభుత్వం మర్యాదలు, సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాలి కదా, విఫలమైంది కదా. సో ఆ వెర్షన్లో ప్రభుత్వం మీదే బాధ్యత. అలాగా ప్రభుత్వం మీద విమర్శిస్తారు కాబట్టి ఈవిడ ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది ఉంది? కూటమిది ఉంది. కూటమిది ఎవరిది? టీడీపీ జరిగినప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటు పరం అవుతుంది అనేది డెక్కన్ క్రానికల్లో వచ్చిన ఇష్యూ ప్రకారం టీడీపీ కార్యకర్తలు చేశారు, అటాక్ చేశారు, బోర్డు తగలబెట్టారు. సరే ఎందుకు తగలబెట్టారు? ఒక వెర్షన్లో ఆలోచిస్తే అరే వీళ్ళు ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా కథనాలు రచించింది కాబట్టి తగలబెట్టారు అనుకుందాం. మరి ఇదే డెక్కన్ క్రానికల్ గడిచిన 5 ఏళ్ళు ఏం చేసింది? మరి అప్పుడెందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదని రాయొచ్చుగా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్వాసింగ్కి వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ యూనియన్ ఎంప్లాయీస్తో మాట్లాడుతున్నప్పుడు అవునా విశాఖ యూనియన్ ప్రైవేటు పరం అవ్వబోతుందా అని ప్రశ్నించారంటే ఈయన అమాయకంగా. ఈయన తెలియదా? దాన్ని కూడా అప్పుడు కథనాలు వచ్చాయి. వస్తూ అప్పుడేమన్నారు? లేదు మీరందరూ కలిసి ప్రార్థన చేయండి, సెంట్రల్లో బీజేపీ కూడా తక్కువ సీట్లతో గెలవాలి, మనం ఇక్కడ ఎక్కువ సీట్లతో గెలవాలని ప్రార్థన చేయండి, అప్పుడు బీజేపీ మనం చెప్పినట్టుగా వింటుంది, అలా కావాలని దేవుడిని నేను కూడా ప్రార్థిస్తున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ యూనియన్ ఎంప్లాయీస్తో మాట్లాడారన్నట్టుగా సోషల్ మీడియాలో నేను చూశాను, కథనాల్లో చూశాను నేను. సో దీని ప్రకారం చూస్తే మరి అప్పుడు డెక్కన్ క్రానికల్ ఇవన్నీ కథనాలు ప్రచురించవచ్చు కదా. ప్రచురించిందో లేదో మనకు తెలియదు. ఇప్పుడు ప్రచురించేసరికి కార్యకర్తల కోపం వచ్చింది. వీళ్ళ వెర్షన్ వీళ్ళది, డెక్కన్ క్రానికల్ వెర్షన్ వాకల్. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? నిజాలు ప్రచురించేసరికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దమనకాండ సృష్టిస్తోంది, అక్కడ వాళ్ళ మీడియా మీద స్వేచ్ఛ లేకుండా పోతుంది అన్నట్టుగా ఒక్కసారిగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, సంథింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. దానిపై లోకేష్ కూడా స్పందించారు. ఇప్పుడు షర్మిల గారు కూడా ప్రభుత్వం టీడీపీ ఉంది కాబట్టి, కూటమి ఉంది కాబట్టి కూటమి వ్యతిరేకంగా స్పందించారు. అయితే ఇక్కడ సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ఏంటంటే, శత్రువుకు శత్రువు మిత్రుడు కదా. ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు, ఇదే ప్రభుత్వం మీద షర్మిల గారు కూడా విమర్శిస్తున్నారు. సో వీళ్ళిద్దరు అభిప్రాయాలు ఒకటి అయ్యాయిగా. సో మరలా వీళ్ళిద్దరు కలిసిపోబోతున్నారా? వీళ్ళిద్దరూ కలిసి కాంగ్రెస్కి పని చేయబోతున్నారా? లేదా వైఎస్ఆర్సీపీని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారా? లేదా అన్నా చెల్లెళ్ళు మళ్ళీ కలిసిపోయి ఎలాగైనా ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి, 2029 కల్లా స్ట్రాంగ్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారా అనే యాంగిల్లో చూస్తున్నారా తప్ప అక్కడ అది జరిగే ప్రసక్తి లేదు అని అనుకుంటున్నాను. మేబీ రాజకీయాల్లో సాధ్యం అవ్వచ్చు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కలవడం అనేది, కానీ చాలా అరుదైన సంఘటనలు, అవి కలవని నేను అనుకుంటున్నాను ప్రస్తుత పరిస్థితి ప్రకారం. ఇప్పుడు షర్మిల గారు ప్రభుత్వం టీడీపీది కాబట్టి విమర్శిస్తున్నారు.
చంద్రబాబు గారిని విమర్శిస్తుంది ఆవిడ, పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శిస్తుంది ఆవిడ. ఇదే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు విమర్శించింది? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి. దాన్ని వైసీపీ వాళ్ళు అర్థం చేసుకోకుండా షర్మిలా గారి తల్లిదండ్రులను కూడా ఇండైరెక్ట్గా లాగారు. తల్లిదండ్రులు ఇండైరెక్ట్గా లాగడం అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తల్లిదండ్రులు లాగినట్టేగా. అది కూడా ఆ విచక్షణ కూడా లేకుండా ఒక్కొక్కరు షర్మిలా గారి మీద లేనిపోని నిందారోపణలు కూడా చేశారు. ఇప్పుడు మరలా కూటమి వాళ్ళు షర్మిలా గారికి ఏం తెలుసు అన్నట్టే విమర్శించవచ్చు. అయితే పర్సనల్గా విమర్శించరు కూటమి వాళ్ళు నాకు తెలిసినంతవరకు. వైసీపీ చేసినంత దారుణంగా వైసీపీ వాళ్ళు పర్సనల్గా ఎక్స్ట్రీమ్ లెవెల్లో వీళ్ళు విమర్శించినట్టుగా కూటమి వాళ్ళు విమర్శించరే అని అనుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అంత విమర్శించినా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి విమర్శించలే. లోకేష్ గారు తల్లిని అవమానించిన లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని అవమానించిన గట్రా చేయలే. ఈవెన్ రోజా గారు లాంటి వ్యక్తులు నా చీర గాజులు ఇస్తాను కట్టుకోమని అంటే తప్పకుండా తల్లి నువ్వు ఆడపడుచుగా మాకు చీర పంపిస్తావు అంటే పంపించి దానికే ఉందని స్వీకరించాడే తప్ప నీ మొగుడికి ఇచ్చి కట్టుకో లేకపోతే నీ పిల్లలకి ఇచ్చి కట్టుకోవడం ఏమని అనలేదుగా. అటువంటి విమర్శలు చేయలేదుగా. అదే సంస్కారం అంటే. ఇక్కడ షర్మిలా గారు ప్రస్తుత ప్రభుత్వం మీద అటాక్ చేయాలి, ఆమె ధర్మం అది. ప్రత్యర్థి హోదాలో ఉన్నప్పుడు ప్రభుత్వం యొక్క విధి విధానాలు దుయ్యబడితే కదా ఇప్పటి నుంచి గ్రౌండ్ లెవెల్లో దుయ్యబట్టాలి, వార్తలో నిలుస్తూ ఉండాలి, గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసుకోవాలి. అలా వెళ్తేనే 2029 కల్లా కాంగ్రెస్ కొన్ని సీట్లను సంపాదించుకోవచ్చు, లేదా ఓటింగ్ పర్సంటేజ్ని పెంచుకోవచ్చు. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు కూడా మంగళగిరి వెళ్ళి అక్కడ రాజశేఖర రెడ్డి గారు స్మరించుకుంటూ ఆయన వారసురాలుగా షర్మిలాయే కరెక్టు, ఆయన పేరుని బిజినెస్ చేసుకున్న వాళ్ళు వారసులు కాదు ఈమె వారసురాలని చెప్పి ఈమెని బూస్టప్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎంత రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు, చంద్రబాబు నాయుడు గారు బాస్గా ఉన్నప్పుడు ఈయన కొలీగ్గా ఉన్నాడు అనే రకరకాల వార్తలు వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? బీజేపీ అంటే బాబు జగను పవన్ అని విమర్శించారా? మరి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అయితే ఆయన విమర్శించకూడదు కదా, ఎందుకు విమర్శించారు? ఎక్కడ ఆయన విమర్శిస్తూ రాజకీయాలు వేరు, సొంత వ్యక్తిగతంగా ఉండే అభిమానాలు వేరు. విమర్శిస్తూ వాళ్ళ కాంగ్రెస్ పార్టీని పుంజుకునే దిశగా ఆయన పావులు కదుపుతున్నారు కాబట్టి అక్కడ ఆయన విమర్శ కూడా నేను తప్పనుకోలే. రాజకీయంగా తప్పులేదు. బాబు గారు గవర్నమెంట్ ఉంది కాబట్టి బాబు గారిని విమర్శిస్తాడు రేవంత్ రెడ్డి కూడా. తమ్ముడు పేకాటే. సో అట్లాగా షర్మిలా గారు కూడా బాబు గారిని విమర్శిస్తున్నారు కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు. అది ఆలోచించకుండా బాబు గారు విమర్శిస్తున్నారు కాబట్టి జగన్కు సపోర్ట్గా మాట్లాడుతుంది. సో వీళ్ళిద్దరూ ఒకటి, వీళ్ళు కలిసిపోబోతున్నారు అనే వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి తప్ప కలిసే అవకాశం రేర్ అనుకుంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చాడు కదా ఈయన. వచ్చి పార్టీ పెట్టి ఇబ్బంది పడి జైలుకి వెళ్ళి తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేశారు కాబట్టి వెళ్ళకపోవచ్చు. బట్ ఎక్కడో చిన్న ఆశ ఏంటంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి ఏదైనా జరగచ్చు. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్.